నా పేరు డాక్టర్ కొట్టేచన్నయ్య, రిటైర్డ్ ప్రిన్సిపల్ మరియు కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా. ఈ వీడియో మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి. తమిళనాడులో ద్రవిడవాదము అంటే సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని విమర్శించటం, అన్యమతాలను పైకెత్తుకోవటం. హిందూ మతాన్ని ఆచరిస్తేనేమో ఛాందస్సులని, హిందూ మతాన్ని వ్యతిరేకిస్తే మేధావులనే అభిప్రాయం చాలామందిలో ఉంది. అది కొంతమంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులలో కూడా విస్తృతంగా ఉంది. అలాగే ఇతర మతాలను, ఈ దేశంలో పుట్టని వేరే దేశం నుంచి వచ్చిన మతాలను మాత్రం వాళ్ళు నెత్తికెక్కించుకుంటూ ఉంటారు. వాళ్ళకు ఇంకొక అభిప్రాయం ఉంది, ద్రవిడ దేశము అంటే ఇంతకుముందు 4 రాష్ట్రాలను కలిపి ద్రవిడ దేశం అని, ఇప్పుడు కేవలం తమిళనాడే ద్రవిడ దేశం అని. ఎందుకంటే వాళ్ళే ద్రవిడలో మేమే గొప్ప వాళ్ళం, మా భాష గొప్పది, ఇతర సంస్కృతము, హిందీ ఇవన్నీ కూడా మేము ఒప్పుకోమని చెప్పేసి ఉద్యమాలు కూడా చేస్తున్నారు, మనకు తెలిసింది. అలాగే ఈ నాస్తికవాదం అనేది బాగా ప్రబలింపజేశారు. ఆనాడు పెరియార్ గారు, ఆ తర్వాత వచ్చినటువంటి కరుణానిధి గారు, అంతకుముందు అన్నాదురై గారు ఈ నాస్తికత్వాన్ని బాగా ప్రమోట్ చేశారు. దాన్ని ఇప్పుడు స్టాలిన్ గారు, ఉదయనిధి స్టాలిన్ గారు ఇద్దరు కూడా బాగా ఆచరిస్తున్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక ఉదయనిధి స్టాలిన్ ఈ మధ్య మీకు మనకందరికీ తెలిసినటువంటి విషయము, ఆయన సనాతన ధర్మం మీద చాలా విమర్శ చేసినాడని నేను చెప్పాలి. ఎందుకంటే సనాతన ధర్మంలో న్యాయం, ధర్మం, సాంఘిక సమానత లేదు కాబట్టి దాన్ని దోమల మాదిరిగా కరోనా క్రిములను పారదోలినట్టుగా వాటిని పారదోలాలి, దాన్ని పారదోలుతానని చెప్పేసి ఆయన ఒక ప్రకటన చేస్తారు. దాని మీద అనేక విమర్శలు వస్తే దాన్ని ఆయన తట్టుకుంటే నేను ఎవరికి బెదర్, నేను ఈ మాట మళ్ళీ అంటాను కూడా అని చెప్పేసి అనటం జరిగింది. ఆయన మీద కేసులు పడ్డా కూడా ఆయన ఏం తొనకలేదు. అలాంటి సమయంలో ప్రైవేట్ కేసులు పెడితే ప్రైవేట్ కేసులలో ఆమె జస్టిస్ శ్రీమతి గారు ఇది 100% విద్వేషిత పూర్వకమైనటువంటి ప్రసంగమే అని చెప్పేసి ఆమె తీర్పు చెప్పడం జరిగింది. తమాషా ఏమంటే ఈయన విద్వేష ప్రకటనిస్తే దాని మీద కౌంటర్గా ఇది సమాజంలో పెను తుఫాను రప్పిస్తుంది అని చెప్పేసి, మారణ హోమానికి పిలుపు లాంటిదని చెప్పేసి బీజేపీ ఐటీ సెల్ కన్వీనర్ అమిత్ మాల్వియా గారు ఒక ప్రకటన సోషల్ మీడియాలో ప్రకటించారు. దాని మీద మాత్రం డిఎంకే అభిమానులు కేసు పెట్టారు. దీన్ని హైకోర్టు కొట్టేస్తూ ఆయన చెప్పింది కరెక్టే, ఇది మాత్రం కాదు, ఆయన బాధితుడు కాబట్టి ఆ మాట అన్నాడు అని చెప్పేసి అమిత్ మాల్వియా కేసు కొట్టిపడేసింది. ఈ విధంగా వాళ్ళు విషయం చెమ్ముతూనే ఉన్నారు. ఆ తర్వాత ఇంకా వీళ్ళు ఈ మతపరంగా హిందూ మతాన్ని కించపరుస్తూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు, దానికి అవకాశాలు కూడా తీసేస్తూ ఉంటారు. దానికి ఒక ఉదాహరణ తిరుప్పరం కుండ్రం. ఇది తమిళనాడులో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసిద్ధ క్షేత్రాలలో మొదటిది. ఈ తిరుప్పర కుండ్రంలో కొన్ని ఏళ్ల నుంచి కొండ మీద దీపం వెలిగిస్తూ ఉంటారు కార్తీక మాసంలో. అయితే ఈ మధ్య ఒక 200 ఏళ్ల క్రితమో ఏమో సికిందర్ బాద్షా అని చెప్పేసి ఒక దర్గా ఏర్పడ్డది. ఆ దర్గా వాళ్ళు అలా దీపం పెట్టడానికి వీలు లేదని చెప్పేసి గొడవలు చేయటం మొదలుపెట్టారు. దాని మీద హిందూ భక్తులు మదురై బెంచ్ హైకోర్టుకు వెళ్ళటం జరిగింది. మదురై బెంచ్ జడ్జి గారు, సింగిల్ జడ్జి గారు తీర్పునిస్తూ ఇది 100% వాళ్ళ హిందువులకు సంబంధించింది, వాళ్ళు దీపం పెట్టుకోవటానికి అలౌ చేయండి అని చెప్పేసి తీర్పు ఇచ్చింది. దానికి వాళ్ళు స్పందించలేదు. అప్పుడు మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు మళ్ళీ హిందువులు వేశారు. దాని మీద ఆయన ఎస్పీని, కలెక్టర్ గారిని పిలిచి తప్పకుండా వీళ్ళకి అవకాశం ఇవ్వండి అని చెప్పి పంపించినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. అంత మీన్వైల్ మళ్ళీ ప్రభుత్వమే ఒక రిట్ పిటిషన్ డివిజన్ బెంచ్కి అప్పీల్ చేసింది ఈ తీర్పును. డివిజన్ బెంచ్ కూడా చాలా స్పష్టంగా ఇది వాళ్ళ హక్కు, ఇది వాళ్ళు పెట్టుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినా కూడా అలౌ చేయకపోగా ఇంకా దుర్మార్గమైన చర్య ఏంటంటే స్వామినాథన్ గారు హిందువులను రెచ్చగొడుతున్నారని చెప్పేసి ఆయన మీద అభిశంసనకు, ఇక్కడ లోక్సభలో అభిశంసన కోసం ఒక 100 మంది ప్రతిపక్ష ఎంపీలతో సంతకాలు పెట్టించుకొని ఆ సంతకాలను స్పీకర్ గారికి కూడా ఇవ్వటం జరిగింది. ఇది అంటే వాళ్ళు చెప్పిన మాట వినలేదు కాబట్టి జడ్జి మీద నేను వేయటం జరిగింది. ఈ విధంగా తిరుపుర కొండ్రంలో చేసి జడ్జి మీద ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు వీళ్ళు. అలాగే ఈ మధ్య కేరళలో తిరునవాయలోని నీలం నది ఒడ్డున మహాకుంభాభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. ఆ జాతరకు వెళ్ళటానికి
త్రిమూర్తి కొండలు అని చెప్పేసి తమిళనాడులో ఉంది. అక్కడి నుంచి ఒక మహామేరు రథం అని చెప్పేసి కేరళకు బయలుదేరుతుంది. ఆ నీలం నది ఒడ్డున జరుగుతూ ఉంటుంది కేరళలో. అక్కడికి అది తమిళనాడులో అనేక ప్రాంతాలను కవర్ చేసుకుంటూ వెళ్తుంది మహామేరు రథం. అలా వెళ్ళటానికి వీల్లేదు కాబట్టి మీరు అది తీసుకొని అక్కడికి పోయి బిగించుకోండి అని చెప్పడంతో విధి లేని పరిస్థితులలో వాళ్ళు టైం లేదు కాబట్టి ఆ మహామేరు రథాన్ని పక్కన పెట్టేసి అన్నీ తీసేసి వేరే ట్రాన్స్పోర్ట్లో పంపించుకుని కేరళకు పోయినాక తగిలించుకొని వెళ్ళటం. కానీ అదే సమయంలో ముస్లింలు చందనోత్సవానికి మాత్రం పర్మిషన్ ఇచ్చారు. పర్మిషనే కాకుండా ఆ కొండ మీద ఆ హిందువుల పవిత్ర క్షలం ఆ చెట్టు మీద వాళ్ళ జెండా నాటడానికి కూడా అనుమతి ఇచ్చారు. అయితే కోర్టు దాన్ని కొట్టేసింది. దాంతో దాన్ని తొలగించారు. ఈ విధంగా చాలా దుర్మార్గమైనటువంటి పనులు చేస్తూ ఉంది తమిళనాడు ప్రభుత్వం. ఈ విషయాలన్నీ కూడా నిదానంగా రేపటి ఎన్నికలలో తెలుస్తాయి ఇలాంటివి. అలాగే సినీ యాక్టర్లు కూడా చాలా దుర్మార్గంగా వాళ్ళు ఎంతకాడికి హిందూ ధర్మాన్ని హిందూ మతాన్ని విమర్శించి మరి రాజకీయ నాయకుల మెప్పు కోసమో నిజంగా వాళ్ళ మనసులో ఉందో తెలియదు. కానీ వాళ్ళలో కమల్ హాసన్ ఒకడు. ఈయన మొదటి నుంచి ఆయన పేరుకు బ్రాహ్మణుడైనా కూడా ఆయన ఎప్పుడు హిందూ వ్యతిరేక వ్యాఖ్యలే చేస్తూ ఉంటాడు. అలాగే జ్యోతిక ఆమె కూడా హిందూ దేవాలయాల్లో హుండీలో డబ్బులు వేసే బదులు వృద్ధాశ్రమాలకు ఎవరికైనా ఇవ్వచ్చు కదా అని చెప్పి ఆమె డైలాగ్ కొడుతుంది. ఇంకా సత్యరాజు గారు కట్టప్ప, మనకు బాహుబలి కట్టప్ప గారు ఉన్నారే, ఆయన అంటాడు చిరంజీవి గారు మీరు కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడండి అని ఆయన అంటాడు. అలాగే విజయ్ సేతుపతి ఈయన ఈ మధ్య బాగా పాపులర్ అవుతున్నాడు ఈ యాక్టర్. ఈయన కూడా హిందూ మతాన్ని విమర్శిస్తుంటాడు. ఇక ఏఆర్ రెహమాన్ గారు ఈ దేశంలో భారతదేశ అభిమానులతోటి మెప్పు పొంది అనేక రివార్డులు గెలుచుకుని అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునేటటువంటి దిలీప్ కుమార్ అని ఈ బ్రాహ్మణుడు మతం మార్చుకొని ఏఆర్ రెహమాన్గా పేరు ప్రతిష్టలు పొందినటువంటి ఈయన మతం చూసి నాకు అవకాశాలు ఇవ్వట్లేదు అంటాడు. 30 ఏళ్ల నుంచి వెళ్తున్నావు, ఇంకా అవకాశాలు రాలేదంటే ఇక కొత్త తరం వస్తూ ఉంటుంది, తప్పదేవి అవన్నీ కూడా భరించదు. దానికి మతాన్ని పొలవటం అనేది చాలా దారుణం. ఈ విధంగా తమిళనాడులో ఈ నాస్తికవాదం అనే పేరు మీద హిందూ ధర్మాన్ని, కానీ వీళ్ళెవ్వరూ కూడా అవతల మతాలను ముస్లిం మతాన్ని కానీ క్రిస్టియన్ని కానీ ఒక్క మాట అన్నారు. అది తేడా. మా నాస్తికులు అంటే ఏ మతం ఉండకూడదు. ఉదయనిధి అచ్చం క్రిస్టియన్ అని ఆయనే చెప్పుకున్నాడు. నాస్తిక మతం అనేప్పుడు ఏ మతాన్ని అనకూడదు, అంటే అందరినీ అనాలి. కానీ ఇక్కడ పాటించేది మనకు మా దుర్మార్గం ఏమంటే కేవలం హిందూ మతాన్ని విమర్శిస్తారు. హిందూ మతాన్ని విమర్శిస్తే ఎవరు ఏమనరు అనేటటువంటి ధీమా, అది వచ్చిన లోపం. హిందువులలో ఐక్యత లేకపోవటం అనేది ఇలాంటి వారికి ఒక అవకాశంగా దొరుకుతుంది. దాన్ని మనం గమనించుకోవాలి.